ఇయ్యాల శిఖరపల్లి పోలీస్ పెద్ద ఆఫీసర్లు అల్లు అర్జునం సార్ నువ్వు అటెండ్ కావాలి పోలీస్ స్టేషన్ లో ఒక్కసారి విచారణ చెయ్యాలి మొన్న నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ మీద అనగానే అల్లు అర్జునం సార్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని పోయిండుల్లా. అంటే అల్లు అర్జునం సార్ ఇట్లా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని పోయిండనంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ కు ఏమన్నా నిరసన తెలుపుతున్నాడనే పుకార్లు కూడా బాగానే పడుతున్నాయి. ఇక భార్య బిడ్డలకు మంచిగా ధైర్యం చెప్పి అక్కడ నుంచి నిమ్మతంగా గుండెలకు కావాల్సినంత ధైర్యాన్ని నింపుకొని మొత్తానికి చిక్కడపల్లి పోలీస్ టౌన్ కి అయితే పోయిండయ్యా మన అల్లు అర్జునం సారు. అక్కడ అల్లు అర్జునం సార్ అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ పెద్ద ఆఫీసర్లు గట్టిగానే షానే ముచ్చట్లు అడిగినరట. అయితే మామూలుగా అల్లు అర్జునం సార్ కు తెలంగాణ కోర్టు 4 వారాల దాకా మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది అయ్యా. 21 వరకు ఆయనకు ఛాన్స్ ఉన్నా కూడా ఆయన ఉన్నట్టుండి మధ్యలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో దాని గురించి అని చెప్పి మళ్ళా ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ టౌన్ లకు ఆధారపడాల్సి వచ్చింది. అయితే పోలీస్ టౌన్ లో అల్లు అర్జునం సార్ విచారణ స్టార్ట్ అయింది. న్యాయవాది ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి సార్ సంవత్సరాల విచారణ కొనసాగుతున్నదయ్యా. అల్లు అర్జున్ ను డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలో స్పెషల్ టీము విచారణ చేస్తున్నది. సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ, శిఖరపల్లి ఏసీపీ, శిఖరపల్లి ఇన్స్పెక్టరు, ఎస్ఐసార్లతో పాటు ఇంకా మిగతా టీంతో కలిసి అల్లు అర్జునం సార్ ను విచారణ చేస్తున్నారట. మొత్తం 50 ప్రశ్నల దాకా అల్లు అర్జునం సార్ ముంగట ఉంచినరట. ఇక అందులో కొన్ని ప్రశ్నలు మీకోసం ఇస్తున్నామయ్యా. పుష్ప 2 స్పెషల్ షో సందర్భంగా సంజయ్ టాకీస్ కు రానీకే నీకు ఎవరు అనుమతి ఇచ్చిళ్ళు, ఎవరి దగ్గర నువ్వు అనుమతి తీసుకున్నావు, పోలీసులు అనుమతి ఇచ్చిండ్రని చెప్పి నీకు ఎవరు చెప్పిళ్ళు, సంజయ్ టాకీస్ యాజమాన్యం పోలీసుల అనుమతి నిరాకరించిండ్రన్న సంగతి నీకు తెలవదా? ఆ సమాచారం నీ తానా లేదా? తొక్కిసలాటల రేవత్ అనే టైమే చనిపోయిందన్న ముచ్చట మీకు టాకీస్ లో ఉన్నప్పుడు తెలిసిందా? నిజంగానే తెలవాలేదా? మీడియా ముందరికి మీకు ఎవరు చెప్పలేదని చెప్పి ఎందుకు చెప్పినావు? అట్లా అబద్ధం ఎందుకు ఆడినావు? అసలు మీరు రోడ్ షోకు పర్మిషన్ తీసుకున్నారా? ఒకవేళ అట్లా పర్మిషన్ లేకపోయినా గానీ నువ్వు రోడ్ షోను ఎట్లా చేసినావు? పర్మిషన్ లేకపోయినా టాకీస్ కాడికి ఎందుకు పోయినావు? రోడ్ షో వద్దని చెప్పినా కూడా ఎందుకు చేసినవయ్యా రోడ్ షో? నీకు తెలియదా మంది గంతగనం ఉన్నప్పుడు నేను రోడ్ షో చేయొద్దని? మీరు టాకీస్ కొత్తుండ్రన్న ముచ్చడం ముందుగాల మీరు ఎవరికైనా లీక్ చేసిండ్రా? అంటే ఐ మీన్ మీ ఫ్యాన్స్ కి ఏమన్నా? ఇంకోటి ఏసీపీ ముందుగాల వచ్చి మీ తానకు వెళ్ళిపోవాలని చెప్పిండా లేదా? మరి ఆయన చెప్పిన తర్వాత కూడా బయటకు పోయేందుకు నువ్వు ఎందుకు నిరాకరణ చేసినావు? డీసీపీ అరెస్ట్ చేస్తామని చెప్పే వరకు ఎందుకు నువ్వు అక్కడనే ఉండాల్సి వచ్చింది? పోలీసులు నీ దగ్గరికి రాలేదని నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? రేవతి చనిపోయిన విషయం చెప్పినా కూడా ఎందుకు నువ్వు నాకు తెలియదని అన్నావు? తొక్కిసలాట జరిగిందని తెలిసినా కూడా మళ్ళా రోడ్ షో ఎందుకు చేసినావయ్యా? పోలీసుల సెక్యూరిటీని ముందుగాలని అడిగిన నువ్వు 50-60 మంది బౌన్సర్లను ఎందుకు తెచ్చుకున్నావు? బౌన్సర్ల అత్యుత్సాహాన్ని ఓవర్ యాక్షన్ నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినావు? విచారణ అవుతుంటే మధ్యలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం నీకు అంతగానం ఏమొచ్చింది? ఎందుకు పెట్టినావు? ఎవరిది తప్పు లేదని నువ్వు ఎట్లా చెప్పినావు? మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరెవరు కలిసి సినిమాకి వచ్చిండ్రు. ఇక మీ రోడ్ షోలో పాల్గొన్నటువంటి వీళ్ళు ఉన్నారు కదా బౌన్సర్లు, వాళ్ళు ఏ కంపెనీకి చెందిన వాళ్ళు? ఎంతమంది బౌన్సర్లను మీరు ఈ రోడ్ షో కోసానికని నియామకం చేసుకున్నారు? ప్రేక్షకుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలని చెప్పండి. మీరు ఏ టైంకు లోపలికి వెళ్ళు, ఎప్పుడు అవతల పడ్డారు అని ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా బాగా ప్రశ్నలే అడిగిల్లట పోలీసు పెద్ద ఆఫీసర్లు. కానీ వీటన్నిటికీ అల్లు అర్జునం సార్ ఎట్లా రియాక్ట్ అయ్యిండు, ఎట్లా సమాధానం చెప్పిండు? మరి ఈ అల్లు అర్జునం సార్ చెప్పిన సమాధానాలకు ఆ పోలీస్ పెద్ద ఆఫీసర్లు ఏమన్నా కన్విన్స్ అయ్యిండ్రా? లేదంటే అల్లు అర్జునం సార్ చెప్పిన సమాధానాలు కూడా వాజిబే అని ఏమన్నా అనుకున్నారా పోలీస్ పెద్ద సార్లు? ఇక ఇవన్నీ ముచ్చట్లయితే మనకు తెలవాల్సినవి ఉన్నాయన్నట్టు. అసలు ఇప్పుడైనా కేసులతోనే పుష్ప టీం అంతా ఉక్కిరి బిక్కిరై మలగుల్లాలు పడుతున్నదిరా నాయన. ఏం చేయాలని అర్థం కాక జుట్టు బీక్కుంటున్నది అల్లు అర్జునం సార్. పోయి ఊకుకే పోలీస్ స్టేషన్ లో పోతుంటే, జైళ్ళలో పోతుంటే, రిమాండ్లకు ఉరుకుతుంటాను అనుకుంటుంటే మళ్ళొక సిక్కుముడి రానే వచ్చింది పుష్ప 2 సినిమా యూనిట్ కు. అయితే ఈసారి ఇచ్చిన కేసు ఏంటిదయ్యానంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినటువంటి తీర్మార్ మల్లన్న అల్లు అర్జున్ మీద కేసును ఫైల్ చేయించిండయ్యా. పుష్ప 2 సినిమా పోలీసులను అవమానించేటట్టు ఉన్నది. ఇక దీని మీదనే మేడ్పల్లి పోలీస్ టౌన్ లో కూడా ఒక ఫిర్యాదునైతే నమోదు చేసిండ్రయ్యా. దీంట్లో దర్శకుడు సుకుమారు, నిర్మాతల పేర్లు కూడా ఉన్నాయి. తీర్మార్ మల్లన్న ఈ కేసు ఇచ్చిండనే ముచ్చటనైతే బాగానే భయం పుట్టిస్తున్నది సినిమా యూనిట్లల్లా. సరే ఇక పురాగా ముచ్చట మనకు క్లియర్ కట్ గా తెలవాలంటే మాత్రం అల్లు అర్జునం సారు పోలీస్ పెద్ద ఆఫీసర్లో చెప్తే గానీ మనకైతే తెలియదు. చూద్దాం, మనకు మాత్రం ఏం తెలుసు.